కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారు. కానీ పరిపాలన చేయటం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్ష విమర్శించారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామంలో మంద సాల్మన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందన్నారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఏం చేయలేకపోతున్నారని, మాటలు తప్ప న్యాయం చేయడం లేదని దుయ్యబట్టారు. కొట్టింటే 5 రోజుల కింద కొట్టింటే చనిపోయిన వ్యక్తిని అక్కడికి చూడడానికి కానీ ఆ గ్రామస్తుల్ని పోనీయకుండా ఈ పోలీసుల వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. అది ఎక్కడ ఇది అన్యాయము. కొట్టి ఎన్ని రోజులని ఇంకెంతమందిని చంపుతారు మీరు? ఎన్ని రోజులని రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారు? ఎన్ని రోజులని ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటారు మీరు? ఎవరు మీకు ఎదురు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగం కొట్టి చంపుతున్నారు. ఇది ఏమన్నా, ఇది ఏడన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే ఉందా? ఇక్కడన్నా ఉందా? ఇది ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాకు అర్థం కాదు. కానీ ఎస్సీలని అనొద్దు, బీసీలను అనొద్దు. మీది మొత్తం ఒక ఈ ఓసీల రాజ్యంలో ఇప్పుడు బీసీలను కానీ ఎస్సీలను కానీ అణుగుతొక్కుతూ ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని అణుగుతొక్కుతూ ఇదెక్కడ రాజ్యమో మాకు అర్థం కాదే. కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్ చంపైతే ఆ గ్రామంలోన ఆ వైసీపీ నాయకుల్ని చూడడానికి కానీ బార్కెట్లు అడ్డం పెట్టి శవాన్ని తీసుకొని పోకుండా పెట్టేది. ఇది ఎక్కడ చూద్దాం, ఎక్కడ మనం చూడలేదు. ఈ పరిపాలన మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని రోజులు వీళ్ళు పరిపాలన చేస్తామనుకున్నారో, పోలీసులతోనే ఎన్ని రోజులు పరిపాలన చేస్తామనుకున్నారు. మొత్తం ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీరు పైన ఫ్లైట్ లో తిరుగుతున్నారు. అదే ఫ్లైట్ లో తిరుగుతూ హెలికాప్టర్ లో తిరుగుతున్నా మీకు అర్థం కావట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ కానీ మన చంద్రబాబు నాయుడు కానీ ఆయన హోంమంత్రి గారు అసలు ఉన్నాదో లేదో ఆయనకు అంత అర్థం కాదు. ఆమె ఎస్సీ క్యాండిడేట్ ఆయన కానీ, దళిత క్యాండిడేట్ ఆయన కానీ, ఒక దళితుని చంపితే సపోర్ట్ లేకున్నట్ల ఆమె ఎస్సీలకే సపోర్ట్ లేకపోతే నువ్వు ఆయన మళ్ళీ బీసీలకి మిగతా వాళ్ళకి ఏం సపోర్ట్ ఉంటుంది ఏమో? హోంమంత్రి గారు ఒకటే చెప్తున్నాము, ఇంకా ఎంతమంది చంపాలనుకున్నారు? ఎన్నేళ్ళు చంపాలనుకున్నారు? 2 ఏళ్ళ నుంచి ఒకటే చంపుతూనే ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా చంపేదంట్లోనే ఉన్నారు. మీరు ఎప్పుడో పరిపాలన చేసింది మీరు. పరిపాలన గడ్డి పెట్టినారు. ఏ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినారు? సంక్షేమ పథకాలు ఎవరన్నా అడిగితే గాలి కొదిలేసి ఈరోజు మీరు పెట్టుకునేదే రౌడీ రాజ్యము, గుండా రాజ్యము. అది తప్ప మీరు ఏం పరిపాలన చేయట్లేదు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, బైనరీ కేసులు అంటారు. కేసులు పెడతారు, మళ్ళీ వీళ్ళు కేసుల మీద ఇరికిస్తారు. ఎక్కడ ఏ మనిషి అది పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ మీరు ఏం పరిపాలన చేస్తున్నారు నిందిస్తే వాళ్ళని కానీ కేసులు పెడుతున్నారు. మీరు ఏం పరిపాలన చేయాలనుకున్న సీట్లో కూర్చున్నారో మళ్ళీ లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం, మళ్ళీ అదే రెడ్ బుక్ రాజ్యాంగం మాకు అర్థం కాదు. కానీ ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, మా జగన్ సార్ కానీ డిజిటల్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రోజు ఒక 5 ఏళ్ళు అయితేనే ఒక పరిపాలన ఒక నాయకుడు పోతే మీరు 5 ఏళ్ళు కాదు, మీరు పరిపాలన 30 సంవత్సరాలు మీరు డ్యూటీ చేయాల. అలాంటి వ్యక్తులు మీరు ఒక వ్యక్తి కొమ్ము కాస్తూ మీరు అనవసరంగా మీకు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం చెప్తున్నాము, అనవసరంగా మీరు డిజిటల్ బుక్ లో ఎక్కువద్దండి. మీరు డ్యూటీ చేసి 30 సంవత్సరాలు మీ డ్యూటీ ఉంటుంది. ఒక 5 మంది సీఎంలు మీ డ్యూటీ కింద పోతారు. అలాంటి వ్యక్తులు మీరు ఇదేం పరిపాలన, ఇదేం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు? ఏం కాదు, బార్కెట్లు కట్టి తీసుకొని పోయేదేమన్నా ఒక ఎస్సీని, ఒక దళిత క్యాండిడేట్ చంపి టీడీపీ గుండాలకు చంపితే దానికి కొమ్ము కాస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రాజ్యాంగం ఎక్కడుంది? మన ఆంధ్రలో రాజ్యాంగం నడుస్తుందా? రాజ్యాంగం ఎక్కడ ఉందా? రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వేరే రాజ్యాంగం అసలు మన రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా ఇవన్నిటికీ మూల్యం
ఖచ్చితంగా మీ టీడీపీ వాళ్ళకి చెప్తున్నాము, ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లిస్తాము, అది చేసి చూపిస్తామనే విధంగా మేము కానీ మీకు టీడీపీ నాయకులు చెప్తే మేము ఒకటే చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు కానీ కొంతమంది, అందరూ లేరు, కొంతమంది చాలా అతి ఉత్సాహం చూపుతున్నారు. మీకు కానీ ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిజిటల్ బుక్ ఓపెన్ చేసినాము. ఆ డిజిటల్ బుక్ లో మీరు ఎవరున్నారు ఖచ్చితంగా మీకు ఎక్కించి ఆ డిజిటల్ బుక్ లో ఎవరుండో వాళ్ళు కానీ మీరు కానీ మన జగన్ సార్ చెప్పిన సప్త సముద్రాల్లో ఎక్కడ పోయినా మిమ్మల్ని ఇడిసే ప్రసక్తే ఉండదనే విధంగా మీరు, ఎందుకంటే మీరు డ్యూటీలు చేసేవాళ్ళు, మీరు రాజ్యాంగం కాపాడేవాళ్ళు, మీరు అలాంటి వ్యక్తులు మీరే ఈరోజు రాజ్యాంగం పక్కన పెట్టి మీ రాజ్యాంగం చేస్తున్నారు. కాబట్టి మీకు కానీ ఇది తప్పు